గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్లో కూడా ఒక ఓపెనింగ్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ చూసాము. మార్కెట్ చూస్తే కనుక ఇవాళ 11,000 స్థాయి దిగువకి ఒక్కసారి కొంచెం ట్రేడ్ అయ్యి ఒక పాయింట్, ఆ తర్వాత ఎమ్మడే రికవర్ అయ్యి ఇంట్రాడే ఒక 120-130 పాయింట్ల వరకు రీబౌండ్ అయింది. మార్కెట్ చివరికి ఒక స్వల్ప లాభాలతోటి ఒక 35 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక అదే నిఫ్టీ లాగే 0.3% రికవర్ అయ్యి 28,876 క్లోజ్ అయింది. నిఫ్టీ చూస్తే కనుక 11,118లో క్లోజ్ అయింది. సో టెక్నికల్గా చూస్తే కనుక ఇది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, మార్కెట్ గత 10 రోజులుగా భారీగా కరెక్షన్ చూసాం కాబట్టి ఒక ఓవర్సోల్డ్ పొజిషన్లోంచి అది మనకి 200 డేస్ మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేయడంతో అది 11,000 దగ్గర ఒక కీలకమైన మానసిక సపోర్ట్ లెవెల్స్, మద్దతు లెవెల్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి ఒక స్వల్ప రికవరీ కనిపించింది. ఈ ఒక్క రికవరీ, ఈ ఒక్క రోజు బౌన్స్ తోటి ఎటువంటి టెక్నికల్గా ఇండికేషన్స్ కనిపించట్లేదు. టెక్నికల్గా ఎటువంటి ఒక పాజిటివ్ ట్రెండింగ్గా కనిపించలేదు. బహుశా నేను అనుకుంటే మార్కెట్ ఈ లెవెల్లో కరెక్షన్కి ఒక చిన్న బ్రేక్ పడి మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే టెక్నికల్గా ఓవర్సోల్డ్ పొజిషన్ని అడ్జస్ట్మెంట్ అనేది కొంతకాలం అనేది జరుగుతుంది. మార్కెట్ కనుక అప్ ట్రెండ్లోకి వెళ్ళాలంటే మార్కెట్ కొంతకాలం కన్సాలిడేషన్ అయ్యి రేపు ఎల్లుండి గురు శుక్రవారాల తర్వాత ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ కనుక కనిపిస్తే శుక్రవారం నాడు, అప్పుడు వచ్చే వారం ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ రిలీఫ్ ర్యాలీలో చూస్తే కనుక ఎక్కువగా మనకి పార్టిసిపేట్ చేసేది జనరల్గా మార్కెట్ ఒక స్ట్రాంగ్ కరెక్షన్ తర్వాత కొంచెం రికవర్ అయ్యేది ఫస్ట్ ఏ గ్రూప్ స్టాక్స్, ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్. ఆ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో కానీ ఏ స్టాక్స్ పెరుగుతాయంటే టెక్నికల్గా ఏ స్టాక్స్ అయితే తక్కువ కరెక్షన్ పూర్తి చేసుకుందో, ఏ స్టాక్స్ అయితే ఫస్ట్ కన్సాలిడేషన్ పూర్తి చేసుకుందో, ఏ స్టాక్ అయితే ఫస్ట్ రివర్సల్ కనిపిస్తుందో వాటిల్లో ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మార్కెట్లో ఏ గ్రూప్లో ఏ స్టాక్స్ అయితే తక్కువ నష్టపోయాయో అవి కొంచెం రీబౌండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే వాటిల్లో తక్కువ సెల్లింగ్ ప్రెషర్ వచ్చినట్టు లోయర్ రేట్లో అక్యుములేషన్ జరుగుతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ 2 రోజులు రేపు కనుక రీబౌండ్ అవుతే ఏ స్టాక్స్ బై పొజిషన్ తీసుకోవాలి అనేది కూడా విషయం మనం ఒకసారి చర్చించవచ్చు. మార్కెట్ ఇవాళ నెక్స్ట్ 50 చూస్తే కనుక 1% వరకు రికవర్ అయింది. మిడ్ క్యాప్ ఇంచుమించు 2% వరకు స్ట్రాంగ్గా రికవర్ అయింది. స్మాల్ క్యాప్ ఒక 1% వరకు రికవర్ అయింది. ఆటో స్టాక్స్ ఈ మధ్య కాలంలో భారీగా నష్టపోయిన సెక్టర్ 1.3% వరకు పెరిగింది. అలాగే మనకి ఇవాళ ఐటీ స్టాక్స్ 0.8% వరకు పెరిగింది. ఫార్మా 1.4% రికవర్ అయింది. మెటల్స్ 2.5 బౌన్స్ బ్యాక్ అయింది. పిఎస్యూ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఒక స్వల్ప రికవరీ వచ్చింది. ఓవరాల్గా ఇది మనకి మార్కెట్లో ఉన్న ఓవరాల్గా ఒక బ్రాడ్ బేస్డ్ మూమెంట్ అనేది ఇప్పుడు మనం చూసాము. ఇప్పుడు కొంచెం స్పెసిఫిక్లోకి వెళ్తే ఫస్ట్ మార్కెట్లో ఏ గ్రూప్లో ఉన్న టాప్ గెయినర్స్ చూద్దాం, అలాగే ఏ గ్రూప్లో ఉన్న టాప్ 5 లూజర్స్ చూద్దాం. ఈ టాప్ 5 గెయినర్స్లో ఒక టెక్నికల్ పొజిషన్ ఎలా ఉంది, వాటిల్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చా లేదా అనేది మనకి వాళ్ళకి కొంచెం ఒక అర్థమవుతుంది. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవాళ ఈ మధ్యకాలంలో బాగా కరెక్షన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇవాళ ఒక 5.5% వరకు ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. ఓవరాల్గా ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకసారి మన టెక్నికల్గా ఆఫ్కోర్స్ ఫండమెంటల్గా ఈ ఏ గ్రూప్ స్టాక్స్లో అన్ని ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ మనకి తెలిసిందే. టెక్నికల్గా ఒకసారి చూద్దాం షార్ట్ టర్మ్ బౌన్స్ బ్యాక్ కోసం. 14,000 దగ్గర మనకి ఈ మధ్యకాలంలో 2-3 వారాలుగా సపోర్ట్ తీసుకుంది. 2-3 వారాలుగా. అలాగే షార్ట్ టర్మ్లో మేలో చూస్తే కనుక 1400 దగ్గర ఒక బౌన్స్ బ్యాక్ వచ్చింది. జూన్ 3వ వారంలో ఒక బౌన్స్ బ్యాక్ వచ్చింది. జూలై లాస్ట్ వీక్లో బౌన్స్ బ్యాక్ కనిపించింది. అంటే ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ ఏర్పడింది. షార్ట్ టర్మ్ సపోర్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో కాబట్టి ఇండస్ఇండ్ బ్యాంక్ నా ఉద్దేశం రేపు కూడా ఏమాత్రం ఈ 1400 పైన కనుక నిలబడితే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఎంబడే 1370 కింద ఇనీషియల్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. నాట్ మోర్ దెన్ 2% ఒక రిస్క్ తీసుకోకూడదు. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ టాటా స్టీల్. టాటా స్టీల్ చూస్తే కనుక ఇవాళ 4.5% వరకు పెరిగింది టాటా స్టీల్ ఒకసారి మనం ఏ గ్రూప్లో ఉన్న ఈ స్టాక్ని లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు అంటే ఓవరాల్గా వీక్గా ఉందనుకోవచ్చు. ఇండస్ఇండ్ బ్యాంక్లో మటుకు ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ 1400 దగ్గర క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. కొంత షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీ బౌన్స్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ టాటా స్టీల్లో చూస్తే కనుక ఈ లాస్ట్ 5-6 వారాలుగా 520 రూపాయల నుంచి 420 రూపాయలకి 100 రూపాయలు పడింది. 20% రియాక్ట్ అయింది. ఈ 20% రియాక్ట్ అవడంతో ఇంకా సపోర్ట్ లెవెల్ 450 కింద ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక బహుశా మార్కెట్ రికవరీ వచ్చినప్పుడు
టాటా స్టీల్లో కూడా ఒక చిన్న రికవరీ రావచ్చు, బట్ కానీ లాంగ్ పొజిషన్స్కి అంత బెటర్ ప్లేస్ ఉన్నట్టు కనిపించట్లేదు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఎస్ బ్యాంక్. నేను అనుకున్నా మనం 80 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ ఉందని చెప్పి ఎస్ బ్యాంక్ ఇవాళ చూస్తే కనుక 80 రూపీస్ నుంచి లోయర్ రేట్ నుంచి బాగా బౌన్స్ బ్యాక్ వచ్చింది. షార్ట్ టర్మ్ పొజిషన్కి వచ్చేటప్పటికల్లా చూస్తే ఎస్ బ్యాంక్ ఈ మధ్య 2 నెలలుగా 160 రూపాయల నుంచి 80 రూపాయల వరకు కరెక్ట్గా 50% క్రాష్ అయిపోయింది స్టాక్ ప్రైస్. 80 రూపాయల దగ్గర గత 4 వారాలుగా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తోంది. మనకి జూన్లై చూస్తే 3వ వారంలో, 4వ వారంలో, అలాగే 2వ వారంలో కూడా చూస్తే 80 రూపాయల దగ్గర 3 కంటిన్యూస్ వీక్స్కి ఒక బాటం ఏర్పడింది. కొంచెం ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. స్లైట్గా ఒక నెగటివ్ ట్రెండ్లోంచి షార్ట్ టర్మ్లో కొంచెం పాజిటివ్గా మారే లక్షణాలు కనిపిస్తుంది. రేపు ఎల్లుండి కూడా కీలకము, ఎందుకంటే లాస్ట్ 2 వారాలు హై చూస్తే కనుక మనకి ఇంచుమించు ఈ స్టాక్ 95 రూపాయల దగ్గర ఉంది. 95 రూపాయల పైన కనుక క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్లో కొంచెం రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఎస్ బ్యాంక్. అప్పుడు ఎంబడే ఒక 90 రూపాయల కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇండియన్ ఆయిల్ ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ చూస్తే కనుక ఓవరాల్గా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్. ఓవరాల్గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చూస్తే కనుక పెద్ద ఏమీ పాజిటివ్గా కనిపించట్లేదు. ఈ మధ్య మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా చూస్తే కనుక టెక్నికల్గా గాను మనకి పెద్ద మేజర్ న్యూస్లో కూడా ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించలేదు. సో కొంచెం క్వైట్గా ఉంది. ఇవాళ చూస్తే కనుక ఇవాళ రికవరీ జస్ట్ ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు, కానీ పెద్ద ఇంకా ఏమి ట్రెండ్ మారినట్టుగా కనిపించట్లేదు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి. 138 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. 130 లెవెల్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది ఐఓసీకి. సో బహుశా నేను అనుకోవడం ఇక్కడ నుంచి మార్కెట్ రికవరీ అవుతాయి, కొంచెం కన్సాలిడేషన్ అవుతాయి. ఇది కూడా ఒక చిన్న ఒక బౌన్స్ బ్యాక్ కానీ ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక ఐఓసీలో పెద్ద మేజర్ ట్రెండ్ కనిపించట్లేదు. ఓవరాల్గా ఈ స్టాక్ చూస్తే కనుక ఒక రేంజ్ బౌండ్ మూమెంట్లోనే ట్రేడ్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయించి అనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక హీరో మోటార్ కార్. ఈ లాస్ట్ 1 వీక్గా మనం చూస్తే కనుక ఈ 2 వీలర్ ఓవరాల్గా ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా క్రాష్ అవ్వడం మనం చూస్తున్నాము. అందులో మనకి హీరో మోటార్ కార్ప్ కూడా బాగా కరెక్షన్ ట్రెండ్కి గురైంది. సో ప్రస్తుతానికి హీరో మోటార్ కార్ప్ చూస్తే కనుక ఒక చిన్న బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది. ఇవాళ చూస్తే కనుక 2200 లెవెల్స్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో బట్ కానీ ఈ లాస్ట్ 1 or 2 మంత్స్లో వచ్చిన కరెక్షన్లో హీరో మోటార్ కార్ అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, కన్సాలిడేషన్ పూర్తి చేసుకోలేదు కాబట్టి, ప్యాటర్న్ కూడా క్లియర్గా ఫామ్ కావలేదు కాబట్టి నా ఉద్దేశం హీరో మోటార్ కార్ అవాయిడ్ చేయొచ్చు. సో ఇప్పుడు డిస్కస్ చేసిన మన 5 స్టాక్లో చూస్తే కనుక కాస్త బెటర్ ప్లేస్డ్ స్టాక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ అనుకోవచ్చు. ఇండస్ ఇండ్ బ్యాంక్ కొంచెం 1400 దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకొని నిలబడుతుంది. మిగతాన్ని కొంచెం వీక్గానే ఉందనుకోవచ్చు. అలాగే ఇవాళ టాప్ లూజర్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ జీ ఎంటర్టైన్మెంట్ ఈ మధ్యకాలంలో కొంచెం బెటర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ జీ ఎంటర్టైన్మెంట్. ఇవాళ 360 రూపాయలు క్లోజ్ అయింది. 320, 330 నుంచి బాగా రికవర్ అవుతూ 380, 390 లెవెల్స్ వరకు కూడా వెళ్ళింది ఈ స్టాక్. ఇప్పుడు ఇవాళ చూస్తున్న రియాక్షన్ చూస్తే కనుక నార్మల్ మార్కెట్ రియాక్షన్, నార్మల్ హెల్తీ కరెక్షన్లో ఉందనుకోవచ్చు జీ ఎంటర్టైన్మెంట్. సో ప్రస్తుతానికి జీ ఎంటర్టైన్మెంట్ చూస్తే కనుక నా ఉద్దేశము కొంచెం ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే హై నుంచి కొంచెం 390, 400 రూపీస్ దగ్గర నుంచి రియాక్ట్ అవుతుంది జీ ఎంటర్టైన్మెంట్. చిన్న డిప్లో తీసుకోవచ్చు. మోరల్గా మనకి ఈ జీ చూస్తే కనుక రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉంది. డెట్ ఫ్రీ కంపెనీ, మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ, అలాగే కన్సిస్టెంట్గా మంచి ప్రాఫిట్స్ కూడా ఇస్తున్న కంపెనీ. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా వచ్చింది జీ ఎంటర్టైన్మెంట్. సో ఫండమెంటల్గా చూస్తే కనుక స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కానీ టెక్నికల్గా చూస్తే కనుక ఇప్పుడే ఒక హై నుంచి రియాక్ట్ అవుతుంది కాబట్టి కొంతకాలం ఒక కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది జీ ఎంటర్టైన్మెంట్. ఇమీడియట్గా సపోర్ట్ చూస్తే కనుక కింద 330, 340 లెవెల్స్లో కనిపిస్తుంది. ఎందుకంటే మేలో ఒక 330, 340లో సపోర్ట్ తీసుకుంది. జనవరిలో చూస్తే కనుక 330, 340లో ఒక బాటం తీసుకుంది. జూలైలో కూడా చూస్తే కనుక కన్సిస్టెంట్గా 4 నెలల పాటు 330, 340 దగ్గర సపోర్ట్ తీసుకుంది కాబట్టి అదొక బయింగ్ జోన్గా భావించవచ్చు. అక్కడికి వచ్చి 330 లెవెల్స్, 340 లెవెల్స్కి వచ్చి అక్కడ కన్సాలిడేషన్ అయ్యి కొంచెం స్ట్రెంత్ కనిపిస్తే అక్కడ బై చేసుకోవచ్చు. ఎంబడే 10 రూపాయల కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో టెక్నికల్ అనాలిసిస్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఎంట్రీ కన్నా
టెక్నికల్స్లో ఎగ్జిట్ చెప్తుంది. ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, రిస్క్ మీద మోస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఎందుకంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ గురించి ఎక్కువ చెప్తుంది, రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఫస్ట్ నేర్పిస్తుంది, ఆ తర్వాతే స్టాక్ గురించి చెప్తుంది టెక్నికల్స్. అలాగే నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక భారతీ ఎయిర్టెల్. ఓవరాల్గా మనకి కమ్యూనికేషన్ స్టాక్స్లో అంత యాక్టివిటీ అనేది మనకి కనిపించలేదు. అలాగే భారతీ ఎయిర్టెల్ చూస్తే కనుక ఈ మధ్య కరెక్షన్లో అంతగా కరెక్షన్ రాలేనప్పటికీ ఓవరాల్గా పెరగడం కూడా పెద్ద పెరగలేదు. గత 6 నెలలుగా చూస్తే కనుక 300-370 మధ్యన ఒక ట్రేడింగ్ రేంజ్లో కనిపిస్తోంది, పెద్ద మేజర్ ట్రిగర్స్ లేకపోవడం వల్ల. సో ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక టైటాన్ ఓవరాల్గా మనకి లాస్ట్ 1 ఇయర్గా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, కానీ బడ్జెట్ తర్వాత హై నుంచి బాగా రియాక్ట్ అయింది. సో 1350 రూపాయల నుంచి టైటాన్ ఆల్మోస్ట్ 1000 రూపాయల వరకు వచ్చింది. ప్రస్తుతానికి ఇంకా రికవరీ బాటలో ఉన్నట్టు కనిపించలేదు. 1000 రూపాయల దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది, 1050 రూపాయల దగ్గర. ఒకవేళ రేపు ఎల్లుండి ముఖ్యంగా శుక్రవారం కనుక 1060 రూపాయల పైన క్లోజ్ అవుతే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, ఒక స్టాప్ లాస్ పెట్టి. 1060 ఎందుకంటే లాస్ట్ 3 వారాలుగా 1060 రూపాయల దగ్గర బాటమ్స్ ఏర్పడింది, 3 వారాల పాటు కంటిన్యూస్గా. షార్ట్ టర్మ్లో కొంచెం ఇక్కడ లెవెల్లో నిలబడుతున్నట్టు కనిపిస్తుంది. రేపు ఎల్లుండి కనుక 1060, 1070 పైన కనుక నిలబడితే స్ట్రాంగ్ క్లోజ్ అవుతాయి. టైటాన్ని బై పొజిషన్ తీసుకొని ఎంబడే 1050 కింద మ్యాక్సిమం ఒక 2%, 20 రూపీస్ మించకుండా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇన్ఫ్రాటెల్. బాగా ఇవాళ ఒక 2.5% వరకు పడింది. ఒక మేజర్ ట్రిగర్స్ ఏం కనిపించట్లేదు భారతీ ఇన్ఫ్రాటెల్కి. ఇది కూడా ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ ఒక 6 మంత్స్గా సైడ్ వేస్లో ఉంది, వాలటైల్ కనిపిస్తుంది. డిసెంబర్లో 240 లెవెల్స్కి తిరిగి రావడం మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి ఇన్ఫ్రాటెల్ కూడా కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఇందులో ఓవరాల్గా మనం డిస్కస్ చేసిన స్టాక్లో చూస్తే కనుక కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది ఇండస్ఇండ్ బ్యాంక్, లోయర్ లెవెల్లో జీ, అలాగే ఇన్ఫ్రాటెల్. ఇవాళ అఫ్కోర్స్ అనదర్ బిగ్ లూజర్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక యాక్సిస్ బ్యాంక్ కూడా చూస్తే కనుక ఇవాళ ఈ స్టాక్ చూస్తే కనుక ఇంచుమించు 4.5% వరకు పడింది యాక్సిస్ బ్యాంక్. ఈ మధ్య చూస్తే కనుక రిజల్ట్స్ బాగా రావడం మనం చూస్తున్నాము, కానీ మార్కెట్ రియాక్షన్ తోటి 820 రూపాయల నుంచి 650 రూపాయల వరకు పడింది. ప్రస్తుతానికి 600-620 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఇంకా చాలా కొంచెం దూరంలో ఉంది. ఒకటి ఆ లెవెల్కి వచ్చినప్పుడు బై చేయొచ్చు. నవంబర్ డిసెంబర్లో 600-620 లెవెల్స్లో ఒక స్ట్రాంగ్ బాటమ్ ఏర్పడింది యాక్సిస్ బ్యాంక్. సో ఈ మధ్య ప్రైవేట్ బ్యాంక్స్లో చూస్తే కనుక యాక్సిస్ బ్యాంక్ కొంచెం బెటర్ పెర్ఫామ్ చేసింది, కానీ అదేవిధంగా రియాక్షన్ కూడా వచ్చింది. వాల్యుయేషన్ చూస్తే కనుక ఈ స్టాక్కి కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది, ఇంకా అంత చీపర్ వాల్యుయేషన్స్కి వచ్చినట్టు కనిపించట్లేదు యాక్సిస్ బ్యాంక్. అలాగే రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మొన్న లాస్ట్ 2-3 క్వార్టర్లు స్ట్రాంగ్గా వచ్చింది యాక్సిస్ బ్యాంక్. సో టెక్నికల్ సపోర్ట్ చూస్తే 600-620 లెవెల్స్లో కొంచెం దూరంలో కనిపిస్తుంది యాక్సిస్ బ్యాంక్కి. సో ఇది ఇప్పటివరకు ఈ టాప్ 5 గెయినర్స్, టాప్ 5 లూనర్స్, వాటి యొక్క టెక్నికల్ పరిస్థితి ఏంటనేది చూసాం. నెక్స్ట్ ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్తే దాంట్లో టాప్ గెయినర్ చూస్తే ఇవాళ 15% వరకు టాప్ గెయినర్గా నమోదు చేసుకున్న స్టాక్ ఇలా రిలయన్స్ పవర్. కానీ పెన్నీ స్టాక్ అయిపోయింది, ₹3.56 క్లోజ్ అయింది. జస్ట్ ఒక స్పెక్యులేషన్ అన్నట్టు కనిపిస్తుంది. సో ఇటువంటి స్టాక్స్ ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు పడతాయి తెలీదు. ఇది హై స్పెక్యులేటర్స్ చేసే స్టాక్స్ కాబట్టి అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక మ్యాగ్మా ఫిన్కార్ప్ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు ఒక 13% వరకు పెరిగింది మ్యాగ్మా ఫిన్కార్ప్. ఇవాళ స్టాక్ చూస్తే కనుక ₹81.50 క్లోజ్ అయింది, 10% వరకు పెరిగింది ఈ మ్యాగ్మా ఫిన్కార్ప్. ఈ బేసిక్గా NBFCలో చూస్తే కనుక మ్యాగ్మా ఫిన్కార్ప్ ఈ మధ్య హై నుంచి ₹140 నుంచి ఒకసారి స్టాక్ ఇంచుమించు ఒక 80-70 రూపాయల వరకు భారీగా పడిపోయింది. ఓవరాల్గా చూస్తే కనుక మ్యాగ్మా ఒక మంచి డివిడెంట్ ఇస్తున్న ఒక స్ట్రాంగ్ కంపెనీ. ఓవరాల్గా ఈ NBFCలో చూస్తే కనుక బాగా తక్కువ వాల్యుయేషన్స్లో ఉన్న కంపెనీ. అలాగే ఒకసారి ప్రాఫిట్స్ చూస్తే కనుక రీజనబుల్గానే ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కూడా రీజనబుల్ ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ మ్యాగ్మా ఫిన్కార్ప్. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగానే ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక టెక్నికల్గా కాకపోతే బాగా రియాక్షన్ వచ్చింది. ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక జైడస్ వెల్నెస్ చూస్తే కనుక ఇవాళ ఒక ఇంచుమించు ఒక 9.5% వరకు భారీగా పడింది.
ఓవరాల్గా మనకి హెల్త్ అండ్ ఫార్మాలో ఉన్న స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కొంచెం హైలో ఉన్నట్టు కనిపిస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ చూస్తే కనుక ఒక సైడ్ వేస్ కన్సాలిడేషన్లో ఉంది జైడస్ వెల్నెస్. మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ జైడస్ వెల్నెస్. అలాగే ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక కొన్ని మిగతా కంపెనీస్తో పోలిస్తే కొంచెం హై వాల్యుయేషన్స్ ఉంది. కోర్స్ ఎక్కువ ఫుడ్ రిలేటెడ్ స్టాక్ లాగా కనిపిస్తుంది జైడస్. అండ్ ఓవరాల్గా ఈ స్టాక్ చూస్తే కనుక ఓవరాల్గా ప్రాఫిట్స్ లాస్ట్ క్వార్టర్ కూడా ఓకే బాగానే వచ్చింది. అలాగే ఈక్విటీ కూడా చూస్తే కనుక కొంచెం రీజనబుల్గానే ఉంది, కాకపోతే డెట్ కూడా కొంచెం కనిపిస్తుంది. సో టెక్నికల్గా ఒక రీబౌండ్ చూస్తున్నాము జైడస్ వెల్నెస్కి. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక క్వెస్ కార్ప్ ఇవాళ 10% వరకు బాగా పెరిగింది. క్వెస్ కార్ప్ ఈ మధ్య క్వెస్ కార్ప్ చూస్తే కనుక బాగా యాక్టివ్లో కనిపిస్తుంది, వాల్యూమ్స్ కూడా పెరుగుతుంది. ఓవరాల్గా మనకి టెక్నాలజీ రంగంలో ఉన్న స్టాక్ క్వెస్ కార్ప్. పిఈ వాల్యుయేషన్ కూడా చూస్తే కనుక రీజనబుల్గానే కనిపిస్తుంది, కాకపోతే ఈ స్టాక్ ఈ మధ్య 800 రూపాయల నుంచి ఆల్మోస్ట్ ఒక 400 లెవెల్స్కి రావటం మనం చూస్తున్నాము. క్వెస్ కార్ప్ రీజనబుల్, మన ఓవరాల్గా మనకు కన్సిస్టెంట్గా స్టడీ గ్రోత్ కనిపిస్తుంది. రీజనబుల్గా డివిడెండ్ ఇస్తున్న కంపెనీ క్వెస్ కార్ప్. ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక ఒక స్టడీ స్ట్రాంగ్ గ్రోత్ లేనప్పటికీ ఒక స్టడీ ప్రాఫిట్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము. నెట్ ప్రాఫిట్స్ కూడా లాస్ట్ 2-3 క్వార్టర్లు రీజనబుల్గా ఉంది. ఈక్విటీ కొంచెం ఎక్కువ ఉంది, కాకపోతే డెట్ కూడా కనిపిస్తుంది. అందువల్ల స్టాక్లో పెద్ద స్ట్రాంగ్ మూమెంట్ కనిపించట్లేదు. బిర్లా కార్పొరేషన్ నెక్స్ట్ స్టాక్ ఇవాళ 9% వరకు పెరిగింది. బిర్లా కార్పొరేషన్ ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ ఆఫ్ ది డే. ఓవరాల్గా మనకి సిమెంట్ రంగంలో ఉన్న బిర్లా కార్పొరేషన్ చూస్తే కనుక ఓవరాల్గా వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గా కనిపిస్తుంది, కానీ ఈ సిమెంట్ స్టాక్స్లో పెద్ద మూమెంట్ కనిపించట్లేదు. పెద్ద కంపెనీ, పెద్ద గ్రూప్ కాబట్టి మంచి డివిడెండ్ కూడా ఇస్తున్న కంపెనీ బిర్లా కార్పొరేషన్. పిఎస్తో పోలిస్తే, కాంపిటేటివ్స్తో పోలిస్తే వాల్యుయేషన్స్ కూడా ఈక్వల్గా రీజనబుల్గానే కాంపిటేటివ్గా బేస్డ్గా కనిపిస్తుంది. అలాగే నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్ కొంచెం రిజల్ట్స్ కూడా బాగానే కనిపిస్తుంది. ఈక్విటీ కొంచెం ఎక్కువ ఉంది, అలాగే డెట్ కూడా కనిపిస్తుంది. సో అందువల్ల ఈ స్టాక్లో కూడా బాగా రియాక్షన్ వచ్చింది. నెక్స్ట్ టాప్ 5 గెయినర్స్ చూస్తే కనుక ఇవాళ రిలయన్స్ ఇన్ఫ్రా ఇవాళ ఇంచుమించు ఒక 8% పెరిగింది. మ్యాంగ్లూర్ రిఫైనరీస్ 8%, ఐడిఎఫ్సి, టీవీఎస్ మోటార్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్, డెల్టా కార్ప్, థైరోకేర్, రిలయన్స్ క్యాపిటల్, మహీంద్రా హాలిడేస్, ఎన్సీసీ ఇవన్నీ కూడా ఒక 8% వరకు పెరిగింది, 6 to 8%. అలాగే టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూస్తే ఇవాళ కాఫీ డే నిన్న పడింది 20%, ఇవాళ ఒక 20% పడింది, 123 రూపీస్లో క్లోజ్ అయింది. సద్భా ఇంజనీర్స్ 11.5% పడింది. జయప్రకాష్ 8.5%, బాంబే డైయింగ్ 7% పడింది. జీఈటీఎండి, ఆంధ్ర బ్యాంక్, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్, సుజలాన్, కాక్స్ అండ్ కింగ్స్ 1%. బీవరేజెస్, బజాజ్ హోల్డింగ్స్, రిలయన్స్ కమ్యూనికేషన్, ఐనాక్స్ విన్, యాక్సిస్ బ్యాంక్, ఇండియా బుల్స్ ఇంటిగ్రేటెడ్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఫోనిక్స్ మిల్స్ అండ్ పీవీఆర్ ఇవన్నీ కూడా యావరేజ్గా 4 to 5% వరకు పడింది. సో మార్కెట్ ఓవరాల్గా ఇవాళ ఒక స్వల్ప రికవరీ. ఈ రికవరీ తోటి ఇంకా బై సిగ్నల్ రాలేదు, కానీ 11,000 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం ఈ లెవెల్లో కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఈ కన్సాలిడేషన్లో కొంచెం బెటర్ ప్లేస్డ్ ఏ గ్రూప్ స్టాక్స్లో చిన్న బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇది ఈరోజు మార్కెట్ క్లోజింగ్ రిపోర్ట్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.